నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు మన వ్యూయర్స్‌కి అంటే ఒక ఐడియల్ బ్రేక్‌ఫాస్ట్ ఎలా ఉండొచ్చు? హెల్తీగా ఉండాలంటే మన లంచ్ కానీ, మన డిన్నర్ కానీ అంటే బ్యాలెన్స్‌డ్‌గా ఎలా ఉండొచ్చు కొంచెం చెప్పండి సార్? ష్యూర్ అండి. నేను చెప్పే ఏదైతే బ్రేక్‌ఫాస్ట్ ఉందో హ్మ్. అది ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీవన్. ఓకే. బట్ ఒకవేళ స్పెసిఫిక్ నీడ్ అంటే వాళ్ళ నీడ్ ఏదన్నా ఒక పీఎంఓఎస్ కావచ్చు, లేకపోతే డయాబెటిస్ కావచ్చు, హ్మ్. ఒబెసిటీ కావచ్చు ఉందనుకోండి. వాళ్ళ హ్మ్. రూట్ కాజ్‌ని బట్టి అది మారిపోతది. హ్మ్. హ్మ్. ఇది తినడం వల్ల వాళ్ళేదో వెయిట్ తగ్గుతారనో ఇది కాదు. ఒక కాదు. ఐడియల్, ఒక హెల్తీ, బ్యాలెన్స్‌డ్ బ్రేక్‌ఫాస్ట్ గురించి నేను చెప్తా. హ్మ్. హ్మ్. సో, హ్మ్. ఎప్పుడైనా మన బ్రేక్‌ఫాస్ట్ మన ప్లేట్ ఫస్ట్ మీల్ తీసుకునేటప్పుడు హ్మ్. నేను చెప్పేదేంటంటే అట్‌లీస్ట్ 40-50% హ్మ్. ఫైబర్ కంటెంట్ ఉండేటట్టు చూసుకోమని చెప్తాం. ఓకే. ఫైబర్ అంటే వెజిటబుల్స్ అండ్ ఈవెన్ ఫ్రూట్స్. హ్మ్. ఫ్రూట్ సీజనల్ ఫ్రూట్. ఓకే. బట్ ఆ 50% 40-50%లో హ్మ్. ఈ ఫ్రూట్ పర్సెంటేజ్ వచ్చి ఒక 30% ఉండాలి. 30% ఓకే. యాహ్! అండ్ హుహు. మిగతాది అంటే 30 అంటే 30+20 కాదు. థర్ట్ ఆ ఆ! 50లో మరి 50 అచ్చచ్చ! 30% ఓకే. ఆ! ఫ్రూట్ ఉంటూ హ్మ్. సీజనల్ ఫ్రూట్ ఏదైనా సరే హ్మ్. అండ్ మోర్ పోర్షన్ ఆఫ్ వెజిటబుల్స్. ఓకే. ప్రిఫరబుల్లీ రా ఉంటే బెటర్. హ్మ్. లేదా అది స్టీమ్డ్, నాట్ స్టీమ్డ్, బాయిల్డ్, స్టీమ్డ్. స్టీమ్డ్. స్టీమ్డ్ ఓకే. ఉన్నా ఓకే ఆర్ రా ఉన్నా ఓకే. సో, లైక్ ఓకే. ఎగ్జాంపుల్ క్యారెట్, క్యుకుంబరు, హ్మ్. గ్రీన్స్ ఏవైనా తీసుకోవచ్చు. సలాడ్స్ గ్రీన్ టైప్‌లో. లీవ్స్ హ్మ్. హ్మ్. సలాడ్స్ టైపు, హ్మ్. క్యాబేజ్ ఇలాంటివి ఏమైనా బ్రోకలీ కావచ్చు స్టీమ్డ్ అవి తీసుకోవచ్చు. ఓకే. దాంతో పాటు ఒక సీజనల్ ఫ్రూట్ ఏదైనా తీసుకోవచ్చు. హ్మ్. అండ్ దాని తర్వాత నట్స్ అండ్ సీడ్స్ మనకు చాలా రకాల హెల్తీ నట్స్ అండ్ సీడ్స్ ఉన్నాయి. హ్మ్. విచ్ గివ్స్ గుడ్ ఒమేగా ఫ్యాట్స్, కాల్షియము, ఐరన్, ఒమేగా ఫ్యాట్స్, ప్రోటీన్స్ హ్మ్. ఇవన్నీ వచ్చే నట్స్ అండ్ సీడ్స్ ఉన్నాయి. నేను లిస్ట్ ఆఫ్ నట్స్ చెప్తా. అన్నీ కలిపి ఒక పిడికెడు తీసుకున్నా కూడా గుడ్ ఎనఫ్. హ్మ్. దాంట్లో ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ వైట్ సీడ్స్. సీసమ్ సీడ్స్, హ్మ్. పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్, సన్‌ఫ్లవర్, పీనట్స్, హ్మ్. ఆల్మండ్స్, పిస్తాషియో, క్యాష్యూ నట్స్, ఇలాంటి ఈ నట్స్ అన్నీ గూడా అన్నీ ఏవైనా సరే ఆల్ టుగెదర్ తీసుకొని ఒక పిడికెడు. హ్మ్. హ్మ్. పిడికెడు నిండా తీసుకోగలిగితే కూడా సో, దానికి టేస్ట్ కావాలంటే యూ కెన్ యాడ్ అంజీర్ గాని, డేట్స్ అట్లా డేట్స్. ఏమన్నా ఆ! యాడ్ రైట్. జేసుకోవచ్చు టేస్ట్ కోసము. హ్మ్. సో, ఇవన్నీ ప్రిఫరబ్లీ సోక్డ్ లేదా ఫ్రై చేసుకున్నా గూడా ఓకే. హ్మ్. సో, హ్మ్. డ్రై రోస్ట్ కానీ లేదా ఘీలో కొంచెం రోస్ట్ చేసుకొని అంటే తీసేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ టేస్ట్ మీరెలా ఓకే. ఆహాహా! తినాలనుకుంటున్నారని. హ్మ్. హ్మ్. సో, దాని తర్వాత ఒక మంచి ప్రోటీన్ సోర్స్ ఏదైనా సరే హ్మ్. ఎగ్ తినేవాళ్ళు నాన్ వెజిటేరియన్స్ ఉంటే ఎగ్ గానీ, నాన్ వెజ్ గానీ కొద్ది వరకు. హ్మ్. అండ్ వెజిటేరియన్స్ అనుకోండి చాలా ఉన్నాయి. హ్మ్. శనగలు, పెసర్లు, రాజ్మా, పన్నీర్, పన్నీర్. ఆ! రైట్. మష్రూమ్స్ ఇలాంటివన్నీ ఏవైనా సరే ఒక 20% అనమాట. హ్మ్. ఇప్పుడు 20% ఓకే. ఫస్ట్‌లో 50% నేను అవి చెప్పాను. హ్మ్. వెజిటబుల్స్, ఫైబర్ అంతా. హ్మ్. సో, ఒక 10% మన నట్స్ అండ్ సీడ్స్ చెప్పాను. హ్మ్. అండ్ ఒక 20% ఈవెన్ ప్రోటీన్ రిలేటెడ్‌వి. సో, ఓకే. అండ్ మిగతాది కార్బోహైడ్రేట్ ఏదన్నా సరే. అంటే హ్మ్. ఇంట్లో చేసిన బ్రేక్‌ఫాస్ట్. సో, హ్మ్. ఇప్పుడు దోస చేసినారు. దోసలోకి యూ కెన్ యాడ్ ఎగ్ టు ఇట్. హ్మ్. హ్మ్. ఆ! పెసరట్టు చేసినారు. పెసరట్టులో పైన ఎగ్ ఏసుకోవచ్చు. ఓకే. ప్రోటీన్ వచ్చింది, కార్బ్ వచ్చింది. కబొచ్చింది. ఆ! ఇదేమి టేస్ట్‌లెస్ ఫుడ్ ఏం గాదు. ఆ! ఇది డైట్ ఏం గాదు. ఎగ్ దోస. యూ ఆర్ మంచిగా. ఆ! ఈటింగ్ హెల్తీ ఎగ్ దోస. హ్మ్. అండ్ ఆ నట్ సీడ్స్‌ని గూడా నేనేం చెప్తానంటే నట్ సీడ్స్‌ని అలాగే తినాల్సిన పని లేదు. హ్మ్. యూ క్యాన్ మేక్ ఒక మసాలా పొడి క్రియేట్ చేసుకోవచ్చు దాంతో. హ్మ్. అవి డ్రై రోస్ట్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, మిరియాల పొడి, ఎండుమిర్చి ఏసి గ్రైండ్ చేస్తారంటే ఒక పొడి తయారవుతది కారం పొడి. హ్మ్. సో, యూ కెన్ యాడ్ టు దట్ రెసిపీ. మీ బ్రేక్‌ఫాస్ట్ ఏం తింటారో దాంట్లోకి యాడ్ చేసుకోండి. టేస్ట్‌కి దోస అయితే టేస్టీ. హ్మ్. దోసలోకేసుకోండి. ఘీ ఏసుకోండి. కొంచెం ఫ్యాట్ వచ్చింది. హ్మ్. హ్మ్. కార్బోహైడ్రేట్స్ వచ్చినాయి. ప్రోటీన్ వచ్చింది. ఫైబర్ వచ్చింది. సో, హ్మ్. ఇట్స్ ఎ బ్యాలెన్స్‌డ్ మీల్. సో, హ్మ్. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఈటింగ్ జస్ట్ దోస, చట్నీ చట్నీ అట్లా కాకుండా కాకుండా యూ కెన్ యాడ్ వెజిటబుల్స్‌ని ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. హ్మ్. కర్రీ రూపంలో కావచ్చు. అట్లా ఏదైనా సరే. సో, హుహుహు. ఇలా ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని దీంట్లో ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్ అన్నీ వచ్చినాయి. కార్బోహైడ్రేట్ కూడా వచ్చింది. వచ్చేసింది. సో, ఓకే. ఇట్లా తినగలిగితే మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ ఇలా అంటే బ్యాలెన్స్‌డ్‌గా నేను చెప్పినప్పుడు తిన్నవాళ్ళు సాయంత్రం వరకు మీకు ఆకలి అనిపించదు. హ్మ్. హ్మ్. ఓకే. అవి తినాలా, ఈ జంక్ తినాలా, కాఫీ తాగాలా, మీ బాడీ క్రేవ్ చెయ్యదు. హ్మ్. ఎందుకు క్రేవ్ చేయదు అంటే, మీ బాడీకి మీరు అది సాటిస్ఫై అయ్యేంత విధంగా మీరు న్యూట్రిషన్ ఇచ్చినారు. ఇచ్చేసాం. ఆ! ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ విత్ టేస్ట్, మీ టంగ్ అండ్ మీ అన్నీ. బాడీలో న్యూట్రియంట్స్ అన్నీ మీరు ఇచ్చినారు. బాడీ హ్మ్. ఈస్ సాటిస్ఫైడ్ మచ్ ఎనఫ్. హ్మ్. ఈవినింగ్ వరకు మీకు ఆకలి ఏముండదు. అస్సలు. యూ కెన్ హ్యాపీలీ సర్వైవ్. ఎనర్జిటిక్‌గా, డల్‌గా ఉండదు. హ్మ్. హ్మ్. యాక్టివ్‌గా ఉంటాము. మళ్ళా సాయంత్రం ఎండ్ ఆఫ్ ద డే మనం సూర్యాస్తమం టైంకి ఇఫ్ యూ కెన్ టేక్ అనదర్ 1 మీల్. హ్మ్. సో, 1 మీల్ ఇది కొంచెం చేంజ్ చేసుకోగలిగితే దట్ ఈస్ దట్ ఎనఫ్. ఈస్ ఇప్పుడు ఎనఫ్. మనిషికి రోజుకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ్వరు గూడా అంత బరువులు మోసి, హ్మ్. హ్మ్. మూటలెత్తి తిరిగే వాళ్ళు అప్పట్లా ఎవ్వరు లేదు లేరు. గదా సార్. ఏ అవునవును. పనులు లేవు. హ్మ్. హ్మ్. ఏవైనా ఇంచుమించు కొద్దో గొప్పో ఉంటాయి కానీ, హ్మ్. ఎక్కువ హార్డ్ వర్కింగ్ అలా ఏముండదు.
సో దిస్ మీల్ క్యాన్ సర్వైవ్ టిల్ ఈవినింగ్ హ్యాపీగా. సో ఈవినింగ్ కొద్దిగా మళ్ళా మీల్ తీసుకోగలిగితే డిఫరెంట్గా, సో దట్ ఈస్ ఎనఫ్ ఫర్ ద డే. సరే, ఇంకోటి అడుగుదాం యా అనుకున్నాను. అంటే మామూలుగా చాలా మంది లేట్ అయిపోతుంది ఆఫీస్ కానీ, కాలేజ్ కానీ, దే స్కిప్ దిస్ బ్రేక్‌ఫాస్ట్ యాక్చువల్లీ. ఇది ఎంతవరకు డేంజరస్ అసలు? సి నేను అంటే చాలా వీడియోస్లో చెప్తాను, అంటే మార్నింగ్ కార్టిజాల్ విల్ బి అట్ ద పీక్, హ్మ్. 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 రెండోది మెటబాలిజం విల్ బి అట్ ద పీక్. హ్మ్. సో ఆ పీక్లో ఉన్నప్పుడే మనం ప్రాపర్ న్యూట్రిషన్ బాడీకి ఇవ్వాలి. హ్మ్. హ్మ్. సో బ్రేక్ఫాస్ట్ అంటే అది ఈ టైంకి తీసుకోవాలి ఇట్లా అని చెప్పడం. ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే, ఏ టైం ఫస్ట్ అన్నా మీల్ ఆఫ్ ద డే అవ్వచ్చు. మీరు బిఫోర్ 12 లోపు హ్మ్. హ్మ్. ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే న్యూట్రిషియస్గా బ్యాలెన్స్డ్గా పెట్టుకోగలిగితే మంచిది. హ్మ్. హ్మ్. బ్రేక్ఫాస్ట్ అంటే 7కి 8కి తినాలా అట్లాంటిది ఏం లేదు. ఓకే. ఆ! దెర్ ఆ! ఈస్ నో రూల్ టు ఎవ్రీబడి. హ్మ్. సో హ్మ్. ఎవరి బాడీ వాళ్ళ రూల్ వేరు. హ్మ్. సో అంటే మీ నీడ్, మీ మెటబాలిజం డిఫరెంట్ ఉంటుంది. సో హ్మ్. కాబట్టి మీరు తీసుకునే ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే, బట్ బిఫోర్ 11, 12 లోపు మ్యాక్సిమం. తినేస్తే మళ్ళీ ఫస్ట్ మీల్ అంటే నేను 3 గంటలకు నా ఫస్ట్ మీల్ తింటా లేదు. లేదు. అని కాదు. సో హ్మ్. బిఫోర్ 12 నూన్ మీరు తీసుకునే ఫస్ట్ మీల్ షుడ్ బి న్యూట్రిషియస్. బట్ హ్మ్. అంతవరకు మీరు ఎలా ఉంటున్నారో అది కూడా మ్యాటర్ అవుతుంది. మీరు ఏదో టీలు టీ కాఫీలు తాగుతూ తాగేసి ఆ! ఆ! చక్కెర ఇది పాలేసుకొని టీలు తాగుతూ నా ఫస్ట్ మీల్ 12కి కదా నేను అది హ్మ్. బాగా తింటాను అని, ఇది మళ్ళీ మంచిది కాదు. కాదు. ఇట్ ఈస్ ఫస్ట్ మీల్. మీరు కాఫీ తాగుతున్నారు, పాలు చక్కెర వేసుకొని, ఇట్ ఈస్ ఫస్ట్ ఫస్ట్ మీల్. మీల్. ఓకే. అదే మీ ఫస్ట్ మీల్ అయిపోయింది, మీ ఫస్ట్ మీల్ ఎత్తిపోయింది. హ్మ్. సో హ్మ్. ఇట్ ఈస్ నాట్ న్యూట్రిషియస్. సో కాబట్టి అక్కడి నుంచి మీ బాడీ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మీరు మధ్యాహ్నం ఎంత మంచి పౌష్టికాహారం తీసుకున్నా మళ్ళీ అగైన్ ఇట్ డజంట్ వర్క్ ప్రాపర్లీ. హ్మ్. సో సో కాబట్టి బ్యాలెన్స్‌డ్. ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే ఆఫ్టర్ ప్రాపర్ వాటర్, అది మీరు 9కి తింటారా, 10కి తింటారా, 11కి తింటారా మీ ఇష్టం. హ్మ్. హ్మ్. బట్ ఇట్ షుడ్ బి బిఫోర్ బిఫోర్ 12 12. నూన్. ఓకే. అండ్ ఇప్పుడు మీరన్నట్టు ఓన్లీ 2 మీల్స్ సరిపోతాయా సార్ నిజంగా బాడీకి? హ్యాపీగా సరిపోతాయండి. ఓకే. సో ఒకవేళ మధ్యలో మనకేదైనా కొంచెం అలా ఆకలేసింది. ఆ టైంలో మనం ఏం ప్రిఫర్ చేయొచ్చు సి ఆఫ్టర్‌నూన్ టైంలో? స్నాకింగ్ ఆప్షన్స్, హెల్తీ స్నాకింగ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయండి. హ్మ్. మీరు ఉడకబెట్టిన పల్లీలు తీసుకోవచ్చు, బాయిల్ చేసిన పల్లీలు తీసుకోవచ్చు, శనగలు తీసుకోవచ్చు. హ్మ్. హ్మ్. లేకపోతే ఒక ఎగ్ తీసుకోవాలనుకుంటే ఒకటో రెండో బాయిల్డ్ ఎగ్స్ తినండి. లేదా హ్మ్. ఇప్పుడు మఖానా అని ఉన్నాయి, అవును సార్. అవి అవును. తీసుకోవచ్చు. సో హ్మ్. యూ కెన్ హ్యావ్ ఎ బ్లాక్ కాఫీ విత్ 1 స్పూన్ ఆఫ్ ఘీ ఇన్ ఇట్. దాన్ని బుల్లెట్ కాఫీ అంటాము. హ్మ్. సో హ్మ్. ఇట్ గివ్స్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ మీకు ఇన్స్టెంట్‌గా. అండ్ హ్మ్. ఒక 2, 3 అవర్స్ మీరు హ్యాపీగా మీ బ్రెయిన్ చాలా యాక్టివ్‌గా ఉంటది. వర్కౌట్ ఎనర్జిటిక్‌గా చేసుకోవచ్చు. మీ సటైటీ కూడా ఉంటది మీకు. అంటే కడుపు హ్మ్. ఫిల్‌నెస్ ఉంటది. సో అలా అంటే అది మరి చాలా ఆకలైతున్నప్పుడు మీకు ఆ న్యూట్రిషియస్ ఫుడ్ అంటే మీరు తినాల్సిన మీల్, హెల్తీ మీల్ లేనప్పుడు ఇవన్నీ మీరు చూస్ చేసుకోవచ్చు. హ్మ్. అండ్ హ్మ్. ఇవి హెల్తీ ఆప్షన్స్, చాలా కాస్ట్ ఎఫెక్టివ్ కూడా ఇవి. ఇవి ఏవి కూడా మనకు టూ మచ్ ఆఫ్ కాస్ట్ ఏమి కాస్ట్ ఉండదు. కాదు. ఆ! మీరు ఒక రూ. 10 పెడితే ఒక ఎగ్ వస్తది. మంచిగా. రూ. ఆ! 10 ఇస్తే పల్లీలు అవి వస్తాయి. సో ఇట్లా ఏవైనా వస్తాయి. అదే మీరు అన్‌హెల్తీగా మీరు సమోసా తినాలంటే రూ. 15, ఒక టీ, హ్మ్. కాఫీ తాగాలంటే రూ. 15, విచ్ ఇస్ రూ. 15. అన్‌హెల్తీ. బట్ అది కాస్ట్ కూడా. ఫుల్‌ఫిల్లింగ్ కాదు. హ్మ్. అండ్ కాస్ట్ కూడా ఎక్కువ హెల్తీతో పోలిస్తే. అందుకే నేను చెప్పేది హెల్తీ ఈజ్ ఆల్వేస్ చీప్. అన్‌హెల్తీ ఉండడమే చాలా కాస్ట్‌లీ. కాస్ట్‌లీ. యెస్. సో ఓకే. ఇలా మీరు స్నాక్‌ని మీరు తీసుకోగలిగితే హ్మ్. సో 1, 2 అవర్స్ హెల్తీగా స్నాక్ ఉంటుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే లోపు మీల్ తీసేసుకోవచ్చు. సెకండ్ హ్మ్. మీల్ ఆఫ్ ద డే. ఓకే. సో సో సెకండ్ లాస్ట్ మీల్‌లో మీల్. మనం లాస్ట్ నైట్ నిద్రపోయేటప్పుడు మనం ఏవి తినాలి సార్? ఫస్ట్ పాయింట్, నిద్రపోయేటప్పుడు తినకూడదు. ఆ! అంటే నిద్ర ఆ! రైట్. రైట్. కనీసం 2, 3 అవర్స్. అలా హ్మ్. అని నేను 10కి తిని 1 గంటకు పడుకుంటా అంటే కాదు మళ్ళీ. హ్మ్. సో మాక్సిమం సూర్యాస్తమయంకి దగ్గరలో అంటే బై 7 కంతా మనం లాస్ట్ మీల్ కంప్లీట్ చేసి హ్మ్. ఒక 2, 3 అవర్స్ గ్యాప్. హ్మ్. బట్ 10 PM లోపు పడుకోగలిగితే మంచిది. అండ్ ఆ లాస్ట్ మీల్‌లో మొదట్లో మార్నింగ్ తిన్నట్టుగా అంత అవసరం లేదు. హ్మ్. సో మనం జస్ట్ ఒక మంచి ఫైబర్, ప్రోటీన్ కంటెంట్, కొద్దిగా కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటే ఈజ్ ఎనఫ్. ఎనఫ్. అండ్ ఓకే. ఒకవేళ వెజిటబుల్స్ ఫైబర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో హ్మ్. ఒక 20, 30% ప్లేట్‌లో ఫైబరు అండ్ ఇంకొంచెం కార్బోహైడ్రేట్స్, అంటే రోటీ రోటీ. కావచ్చు హ్మ్. ఆర్ రైస్ అలవాటు ఉంటే రైస్ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఘీ దాంట్లో యాడ్ చేసుకొని, హ్మ్. ఫ్యాట్ యాడ్ చేసుకొని, అండ్ ప్రోటీన్ కంటెంట్ ఏదైనా ఎగ్ కావచ్చు, నాన్ హ్మ్. వెజ్ కావచ్చు, యాడ్ లేకపోతే పన్నీర్ చేసేసుకోవచ్చు. కావచ్చు, అట్లా. హ్మ్. బట్ మార్నింగ్ తిన్నట్టుగా ఈ శనగలు, పెసర్లు వెజిటేరియన్స్ అవి ఈవినింగ్ వద్దని చెప్తాం. హ్మ్. బికాజ్ అవి గట్ ఇష్యూస్‌ని కాజ్ చేస్తాయి మళ్ళీ. సో గట్ ఓకే. పైన ప్రెషర్ అయితది. సో కాబట్టి ఆ పల్సెస్ అవి ఏవైతే మార్నింగ్ అవి తీసుకుంటున్నారో, ఆ హ్మ్. సీరియల్స్ పల్సెస్ అవి ఈవినింగ్ వద్దని చెప్తాం. ఓకే. వెజిటబుల్స్, ప్రోటీన్ సోర్స్‌లో పన్నీర్ గానీ, ఆర్ ఎగ్ గానీ, నాన్ వెజ్ నాన్ గానీ ఈజ్ వెజ్. ఓకే. హ్మ్. అండ్ వెజిటబుల్స్
ఎనీథింగ్ ఏదన్నా ఈజ్ ఓకే. ఓకే ఫైన్. సో రాగా లాస్ట్ మీల్ అలా కుక్కుడు కావచ్చు, సింపుల్‌గా అలా సింపుల్గా ఉండగలిగితే చాలు, ఇది డైజెస్ట్ అయిపోతే లైక్ నైట్ హ్యాపీగా మనకు హ్యాపీగా. పడుకోవచ్చు. సార్ ఇప్పుడు ఎట్లాగో టాపిక్ వచ్చింది కాబట్టి సార్ రైస్ గురించి మాట్లాడుతున్నాం. సో అందరూ ఏమంటారంటే రైస్ అంటే వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ఎక్కువ ప్రిఫర్ చేయాలంటారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? బ్రౌన్ రైస్ మంచిదే, కానీ రైస్ కంటే వైట్ రైస్ కంటే ఇది సూపర్ అని నేను చెప్పను. రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి దీనికి న్యూట్రిషనల్ వాల్యూస్ కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. ఓకే. మరి ఆపోజిట్ గేమ్ ఉండవు, టూ మచ్ ఏమి ఉండవు. అంటే 0 ఉంటే ఇది 100 అలా ఏమి ఉండదు. సో కొద్దిగా గొప్ప డిఫరెన్స్ ఉంటుంది, ఫైబర్, ఫ్యాట్, ఇట్లా ఇవన్నీ కూడా. కానీ కమింగ్ అబౌట్ సస్టైనబిలిటీ, ఇప్పుడు బ్రౌన్ రైస్ మంచిది అని మనము స్ట్రాంగ్ గా బల్లగుద్ది చెప్పినాం అనుకోండి, దాన్ని ఎన్ని రోజులు తినగలుగుతారు? తినలేం వారం సార్. తింటారు, వారం. నెల రోజులు తింటారు. నేను ఇప్పుడు దాకా విన్న నా ఎంటైర్ 10-15 ఇయర్స్ ఆఫ్ హిస్టరీలో నేను గత 10 ఏళ్ళుగా బ్రౌన్ రైస్ తింటున్నా, లేదా సంవత్సరం నుంచి బ్రౌన్ రైస్ తింటున్నా అని చెప్పిన ఒక్క మనిషిని నేను చూడలేదు. ఉండలేం సార్. ఉండలేరు. అవును. మధ్యలో మ్మ్. తిన్నాను, అప్పుడు తినేటోడిని, బాగా తినేటోడిని. ఒక మధ్యలో నెల రోజులు తిన్నాను, ఆ తర్వాత ఇంకా ఏదో మా ఇంట్లో అది ఇది వాళ్ళకి Reasons. తినబుద్ధి కాదు ఫస్ట్, వాళ్ళు True. ఉండలేక ఎవరి మీదో చెప్పేస్తారనమాట. సో మ్మ్. అలా కాదు. అదే మీరు వైట్ రైస్ ని తిన్నా క్వాంటిటీస్ కొంచెం తగ్గించి దాంట్లో మంచి ఫైబర్, అంటే కర్రీ రూపంలో, పప్పు రూపంలోనో అలా నెయ్యి వేసుకొని బాగా, సో ఇట్ బికమ్స్ కంప్లీట్ ప్రోటీన్ కూడా. యాక్చువల్గా మీరు ప్రోటీన్, పప్పులో ప్రోటీన్ ఉందంటారు, అది మీరు రైస్ తో ఆ నెయ్యిలో బాగా కలిసినప్పుడు ఇట్ తింటే? బికమ్స్ కంప్లీట్ ప్రోటీన్. సో అలా మీరు రైస్ ని తింటే మీకు ఆ తృప్తి ఉంటుంది, క్వాంటిటీ తగ్గిస్తారు. దాన్ని మీరు కాంబినేషన్ ఆఫ్ ఫ్యాట్, ఫైబర్, ప్రోటీన్ తో తింటున్నప్పుడు సో ఇట్ డజంట్ ఎఫెక్ట్ మచ్ అన్నమాట. షుగర్స్ జీరో వైట్ రైస్ తో పెరిగినట్టుగా. అదే మీరు ఏదో ఇప్పుడు వస్తున్న ఈ ఫ్లేవర్డ్ రైస్ లాగా, ఇప్పుడు ఫ్లేవర్డ్ రైస్ లో ఏవి ఒరిజినల్ ఫ్లేవర్స్ కాదు, అన్ని కూడా ఆర్టిఫిషియల్ పొడులు అవును సార్. కలిపేసుకుంటారు, తినేస్తారు. సో అట్లా తిన్నారనుకోండి, దెర్ ఈస్ నో న్యూట్రిషన్ ఇన్ ఇట్, కేవలం వైట్ రైస్, కార్బోహైడ్రేట్స్, గ్లూకోజే తప్ప. సో అప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లం అది. సో ఇలా Okay. బ్యాలెన్స్డ్గా తినగలిగితే నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో హ్యాపీగా వైట్ రైసే తినమని చెప్తా, హెల్దీకి హెల్దీ. అంతే. ఈ మధ్య కాలంలో లో గ్లైసిమిక్ రైస్ అని కూడా చాలా దొరుకుతున్నాయి. సేమ్ వైట్ రైస్ లాగానే ఉంటాయి, సోనా మసూరి లాగానే వైట్గా ఉంటాయి, సేమ్ టెక్స్చర్, సేమ్ టేస్ట్, సేమ్ సాఫ్ట్నెస్. అది తిన్నా కూడా ఎనఫ్. బస్ అయిపోతుంది, సరిపోతుంది బ్యాలెన్స్. సో థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.